వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కర్ణాటక కాంగ్రెస్ కి సంబంధించి ఏం జరుగుతుందనేది ప్రస్తుతం అందరికీ ఆసక్తికరంగా నెలకొనింది. ముఖ్యంగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అనేది జరగబోతుందనే ప్రచారం ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. ఈ 2-3 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు కూడా ఆ దిశగానే కనిపిస్తుంది. సిద్ధరామయ్యను మార్చి డీకే శివకుమార్ కి బాధ్యతలు అప్పగించాలనే ఒక డిమాండ్ ఇప్పుడు ప్రస్తుతం బలంగా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము దాదాపు 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిద్ధరామయ్య సీఎం గా ఉన్నారు. నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో మేలో ఏర్పడినప్పుడు కూడా ఈ ఇద్దరు నేతల మధ్య కొంత పోటీ ఉండేది. ఎవరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని అప్పట్లోనే చర్చ జరిగినప్పటికీ అధిష్టానం ఇద్దరిని కూర్చోబెట్టి నచ్చజెప్పి సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, డీకే శివకుమార్ కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ 2 ఏళ్ల తర్వాత మార్పు ఉంటుందని అప్పట్లోనే ప్రచారం జరిగింది. సో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2.5 ఏళ్లు పూర్తయిన వెంటనే డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి డీకే శివకుమార్ కి సంబంధించిన వర్గం ఎమ్మెల్యేలు చాలా బలంగా ఇప్పుడు తెరపైకి తమ వాదనను తీసుకువస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే చేసిన కామెంట్స్ కూడా ఈ ఊహాగానాలను బలపరుస్తున్నాయి. కర్ణాటకకు సంబంధించి మార్పులు ఉండవని చెప్పలేదు, కానీ ఏదైనా మార్పు ఉంటే మాత్రం అది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఆయన చేసిన ప్రకటనతో ఎక్కడో ఒక నిర్ణయం జరుగుతుందనే ప్రచారం మాత్రం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. 2 గ్రూపులుగా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఆ 2 గ్రూపుల్ని కూర్చోబెట్టి మాట్లాడే బాధ్యతను కూడా ఏఐసిసి రణదీప్ సింగ్ సుర్జేవాలాకు అప్పగించింది. ఆయన కూడా ఈ 2 వర్గాలకు సంబంధించి అంటే డీకే శివకుమార్కి సంబంధించిన వర్గం, అదేవిధంగా సిద్ధరామయ్యకి సంబంధించిన వర్గం ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంత ఆశించిన ఫలితాలు మాత్రం రావట్లేదు. డీకే శివకుమార్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం పాలన సరిగ్గా లేదు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగట్లేదు, అధికారులకు సంబంధించి ఒకే చోటు కేంద్రీకృతమైన పవర్ కనబడుతుంది, దీనివల్ల ఇబ్బంది అవుతుంది. యాక్టివ్గా ఉండి మళ్ళీ 2028లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రావాలంటే డీకే శివకుమార్కే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి ఇక్బాల్ హుస్సేన్ లాంటి సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. అదే సమయంలో సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి మార్పు లేదు, 5 ఏళ్ల పాటు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కర్ణాటకలో కొనసాగుతారని చెప్పేసి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చేసి కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. సౌత్ ఇండియాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక చాలా కీలకమైన రాష్ట్రం కావడం చేత రాహుల్ గాంధీ కూడా అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరిని కాదనలేని పరిస్థితుల్లో కర్ణాటకలో కనిపిస్తుంది. ఒకటి, కమ్యూనిటీ పరంగా ఏ రకంగా చూసినా సిద్ధరామయ్య పవర్ఫుల్గా కనిపిస్తారు. డీకే శివకుమార్కి వచ్చే వరకు యాక్టివ్ లీడర్గా చెప్పుకుంటారు. అదేవిధంగా క్రైసిస్ ఏది వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో క్రైసిస్ ఉన్నప్పుడు కూడా వారిని సెట్ చేసే బాధ్యతలు డీకే శివకుమార్ చూసుకున్న పరిస్థితి కనిపించింది. సో అలాంటి యాక్టివ్గా ఉన్న లీడర్ని కూడా కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకోలేదు. ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా అయితే కొంత మార్పు మాత్రం కర్ణాటక ముఖ్యమంత్రికి సంబంధించి త్వరలో జరిగే అవకాశం ఉన్నట్టుగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.